నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక ఆయన సన్నిహితుడు ఎలన్ మాస్క్ అయితే చాలా ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఒక సన్నిహితుడు అనాలో లేదంటే సలహాదారు అనాలో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రభుత్వంలో కీలక పదవిని కూడా మస్క్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మస్క్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేసేశారు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టార్షిప్ రాకెట్. ఈ రాకెట్తో ఢిల్లీ నుంచి అమెరికాకు అర్ధగంటలోనే వెళ్ళవచ్చునని చెప్తూ ఉన్నారు. దీని సాయంతో ప్రయాణికులు ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చట. ఇది ఎర్త్ టు ఎర్త్ స్టార్షిప్ రాకెట్. దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. స్టార్షిప్ రాకెట్లో 1000 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. భూకక్ష దాకా వెళ్లి తర్వాత గమ్యస్థానాన్ని చేరుతుంది ఇది. దీంతో నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతుందట. సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధిని 30 నిమిషాలకు తగ్గిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది సాధ్యమే అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. మరికొన్నేళ్లలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇదే గనక జరిగితే అన్ని ఎయిర్లైన్స్లు మూతపడే అవకాశం కూడా ఉంది, లేదా గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు. చూడాలి మరి ఎలన్ మాస్క్ మరో అద్భుతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరిస్తారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.